హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఉదయాన్నే ఇంకా 5 గంటలకైతే లేచి ప్రేయర్ చేసుకున్నానండి. ఆ తర్వాతనే నేనైతే పని అయితే చేసుకుంటాను. గుమ్మవాదంతా కూడా ఊడ్చానండి. ఊడ్చిన తర్వాత ఈ విధంగా అయితే పొయ్యి వెలిగించి నీళ్ళు కూడా అయితే పెట్టేశానండి పిల్లలకి స్నానాలకైతే. ఇదిగోని నీళ్ళు అయితే కాగుతూ ఉన్నాయి. ఇక్కడేమో మా పాపతో మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడేమో మా పాపతో మాట్లాడుతూ ఉన్నానండి. వాళ్ళైతే ఇంకా బ్రష్లు అయితే చేస్తున్నారు. రెడీ అవ్వాలి, వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళాలి కదండి. కొండ చూడండి, కొండ దగ్గర గొర్రెలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా మెట్లు అవన్నీ కూడా శుభ్రంగా అయితే క్లీన్ చేసేసానండి. ముందు రోజు నైట్ నేనైతే తోటకూర, గోంగూర అవన్నీ తీసుకొచ్చాను కదా. గోంగూర అయితే శుభ్రంగా 1కి 4 సార్లు కూడా క్లీన్ చేసి చిల్లులు గిన్నెలు అయితే వేసానండి. ఇక్కడేమో సాయిపప్పుతో తోటకూర ఫ్రై చేస్తున్నానని చెప్పాను కదా, అవి అయితే నానపెట్టేసానండి. సాయిపప్పు అయితే రైస్ కూడా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేశాను. మేమైతే బ్లాక్ కాఫీ అయితే తాగుతున్నామండి. ఒక 20 రోజుల నుంచి అయితే అవి తాగటం వల్ల ప్రతిరోజు కూడా అలవాటు అయిపోయి ఇంకా తాగకుండా అయితే ఉండలేకపోతున్నాము. ఇక్కడేమో ఇంకా రైస్ పెట్టేశాను కదా, ఒక పక్క బ్లాక్ కాఫీకి వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి. మనం ఎప్పుడైనా ఆకుకూరలు క్లీన్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఆకుకూరలు అయితే శుభ్రం చేసుకోకూడదు. వాటిలో ఉన్న విటమిన్స్ అనేది వాటర్లోకి పోతాయండి. అప్పుడు మనకి ఆకుకూరలు తిన్నా కానీ బెనిఫిట్ అయితే ఉండదు. ఇక్కడైతే బ్లాక్ కాఫీకి అయితే వాటర్ అయితే మరిగిపోయాయండి. ఆ తర్వాత ఒక బ్రూ ప్యాకెట్ అయితే వేసాను. ఇద్దరికైనా, నాకు మా వారికి. బ్రూ ప్యాకెట్ వేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క అయితే మొత్తం అయితే పిండేసానండి. అలాగనే ఇంచు అల్లం కూడా కచ్చాపిచ్చగా దంచి ఆ వాటర్లోనే వేసాను. వేసిన తర్వాత ఒక 5 నిమిషాల దాకా మరిగించుకోవాలండి. ఆ మరిగినప్పుడే అల్లము, బ్రూ ప్యాకెట్ అవన్నీ వేసాం కదా, వాటిలో ఉన్న జ్యూస్ అనేది వాటర్లోకి ఉంటాయండి. అప్పుడే మనకి తాగటానికి కూడా చాలా బాగుంటాయి. తాగేటప్పుడు తేనె కానీ బెల్లం కానీ వేసుకుంటే మంచిది. చక్కెర అసలు వేసుకోకండి, చక్కెర తినటం అంత మంచిది కాదు. ఇక్కడేమో తోటకూర, సాయిపప్పు వేసి ఫ్రై అయితే చేస్తున్నాను. పోపు పెట్టేసి ఉల్లిపాయ పెద్దది అయితే కట్ చేసి వేసానండి. ఉల్లిపాయలు కూడా దోరగా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర కట్ చేశానండి. నానబెట్టుకున్న సాయిపప్పు కూడా వేసేసాను. అలాగనే కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి సాయిపప్పుతో. సాయిపప్పు ఇష్టం లేని వాళ్ళు అలాగనే తోటకూర అయినా వేసుకోవచ్చండి. ఈ తోటకూర ఫ్రైలోకి కారము, జీలకర్ర, చిన్నులపాయ వేసి మిక్సీ పట్టేసుకుని ఆ కారం వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ మా పాప చూడండి ఆకులు చూపిస్తుంది, తోటకూర ఆకులు. ఇలా పోపు అంతా పెట్టేసిన తర్వాత మూత అయితే పెట్టేసానండి. మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి. ఫ్రైలు చేసేటప్పుడు మనం హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్గా పెట్టేసుకొని దగ్గరుండి మనం కలుపుకుంటే ఎక్కడ అడుగంటకుండా అయితే కర్రీస్ అయితే బాగుంటాయి. రైస్ కూడా అయితే ఉడికిపోయిందండి. రైస్ ఉడికిన తర్వాత నేను క్యారేజీలో ఒకేసారి పెట్టేస్తాను. క్యారేజీలు పెట్టిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసానండి. వాళ్ళు వెళ్ళేలోపు అయితే పూర్తిగా చల్లారిపోతుంది. మనం సాయిపప్పు వేసాం కదండి, అవి ఉడకవేమో అనుకుంటారు, త్వరగానే ఉడికిపోతాయండి తోటకూరతో పాటు అయితే. ఇక్కడైతే మధ్యలో మనం చూసుకొని కలుపుకుంటూ ఉండాలా, అడుగంటకుండా అయితే. అడుగంటితే కర్రీస్ అంత టేస్ట్ అయితే ఉండవు. సాయిపప్పు, తోటకూర అవన్నీ ఒకేసారి అయితే ఉడికిపోతాయండి. ఉడికిపోవు అనే టెన్షనే ఉండదు మనకైతే, త్వరగానే ఉడికిపోతాయి తోటకూరతో పాటు. ఇక్కడేమో తోటకూర, సాయిపప్పు అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఆ తర్వాత ఉప్పు, పసుపు అవన్నీ కూడా వేసానండి. ఇక్కడేమో నేను జీలకర్ర, చిన్నులపాయి, కారము, కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి అయితే పట్టేసానండి. ఈ కారం పొడి ఫ్రైలోకి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడేమో కిటికీల నుంచి బాగా వెలుతురు పడుతుందండి. కర్రీ అయితే తీసి ఒక గిన్నెలో అయితే పెట్టేసి పిల్లలేమో తినటానికి రైసే తింటా అన్నారు, టిఫిన్ వద్దన్నారు. సగం కూర అయితే తీసి గిన్నెలో పెట్టేశాను కదా, వాటిల్లో వేడివేడి అన్నం వేసేసి ఈ విధంగా అయితే కలిపేశానండి. వాళ్ళకి పెడుతుండగా నేనైతే కొంచెం టేస్ట్ చూశాను, చాలా బాగుంది కర్రీ అయితే. ఇదిగోండి రైస్ కూడా చల్లారిపోయింది, అలాగనే కర్రీ కూడా పెట్టేశానండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. ఇంక మధ్యలో గిన్నెలు తోముకోవటం, బట్టలు ఉతుక్కోవటం, ఇల్లు తుడుచుకోవటం ఉంటాయి కదా, అవి కూడా చేసేసానండి. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు. మా పాప ఏమో నాతో మాట్లాడుతుంది, మా వారేమో పిల్లల్ని తీసుకొస్తూ వస్తా ఈ మొక్కజొన్న కండెలు అవన్నీ కూడా తీసుకొచ్చారు.
స్వీట్ కార్న్లో ఉప్పు, కారము, నిమ్మరసం వేసుకొని తినటం ఎంతమందికి ఇష్టమండి. మేమైతే మా ఫ్యామిలీ మొత్తం అయితే తినేస్తాము. ఇక్కడైతే ఇంకైతే గ్యాస్ మీద అయితే పెట్టేస్తానండి, ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపైతే పండు మిర్చి, గోంగూర వేసి రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. దాన్ని అయితే మేము ఉప్పు గోంగూర పచ్చడి అయితే అంటాము. మా అత్తయ్య చేసిద్ది, చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మా అత్తయ్య చేసింది అయితే నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకొచ్చి ఉదయం క్లీన్ చేసి ఫ్యాన్ కింద అయితే ఆరిపెట్టేసానండి. పూర్తిగా అయితే దాంట్లో తడి లేకుండా అయితే చూసుకోవాలా. ఒక స్పూన్ ఆయిల్ వేసి సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి. ఆ గోంగూరలో ఆకులో ఉన్న తడి అంతా పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. అంటే ఆకు కరకరలాడేటట్టు కాదు, తడిపోయేంత వరకు అయితే వేయించుకోవాలండి. తడిపోతే నిలవ ఉంటుంది, తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. గోంగూర కూడా ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఎక్కువ గోంగూర కూడా తీసుకొచ్చుకొని పండుమిర్చి పచ్చడి వేసి నూరి డబ్బాలైనా పెట్టేసుకోవచ్చండి. తాలింపు మనకు కావాలన్నప్పుడైతే వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే చేస్తున్నాను. ఆయిల్లో వేయించుకున్న గోంగూర వేసి కొంచెం ఉప్పు వేసి రెండింటిని కూడా కచ్చాబిచ్చగా అయితే దంచుకోవాలి. మనకి గోంగూర కచ్చాబిచ్చగా దంచుకుంటేనే రైస్లోకి కలుపుకొని తినటానికి పంటి కింద తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ పండుమిర్చి పచ్చడి రోట్లో దంచే మెత్తగా నిలువ ఉంచుకుంటాం కదా, ఈ విధంగా కచ్చాబిచ్చగా ఉంటే సరిపోతుందండి మనకైతే. గోంగూర అయితే అసలు వేడి అన్నంలో ఈ ఉప్పు గోంగూర పచ్చడి వేసుకుని తింటే ఎంత బాగుంటుందండి. అసలు నిజం చెప్పాలంటే ఈ పచ్చడి కూడా అయిపోయిందండి మా ఇంట్లో అయితే. అంత టేస్ట్గా అయితే ఉంది. ఎక్కువగానే తింటాము మేమైతే పచ్చళ్ళు. ఆకు మరీ ఎక్కువగా మెత్తగా నూరుకునే అవసరం లేదండి. నేనైతే ఒక చిన్న కప్పు పండుమిర్చి పచ్చడి అయితే తీసేసుకొని నూరుకున్న గోంగూరలు అయితే వేసుకొని ఈ విధంగా అయితే మరలా 2 బాగా నూరుకోవాలండి. నూరుకోవాలి. నూరుకున్న తర్వాత ఆ ప్లేట్లోకి తీసేసుకొని జీలకర్ర, చిన్నులపాయలు అవి కూడా వేసుకొని దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత పోపు పెట్టేసుకుంటే ఎంత కమ్మగా ఉందండి పచ్చడి అయితే. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జీలకర్ర, చిన్నులపాయి వేసి దంచేసాం కదా, దంచుకున్న తర్వాత ముందుగా గోంగూర, పొడిమిరకాయల పచ్చడి వేసి వేసుకొని దాంట్లో వేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని నూరుకోవాలండి. నూరుకొని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టేసానండి. ఈ పచ్చడి నూరేలోపు అయితే స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయాయండి. ఇంక ఇవి అయితే మా పిల్లలకైతే ఇస్తున్నారు. మా వారు ఉన్నారండి, పెట్టేస్తారు వాళ్ళకైతే. నేను అదే కడాయిలో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసానండి. పచ్చడికి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసానండి. ఉల్లిపాయ మీకు నచ్చితే వేసుకోండి, కొంతమంది వేసుకోరు పచ్చడి తాలింపులు అయితే. నేనైతే వేస్తానండి. ఆ తర్వాత నూరి పెట్టుకున్న ఉప్పు గోంగూర వేసేసి ఒక 5 నిమిషాలు అయితే బాగా సిమ్లో పెట్టేసి ఉడికించుకోనండి. ఇంతేనండి ఉప్పు గోంగూర పచ్చడికి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను.